ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చేశారా? కూటమి ప్రభుత్వంలో బీసీ లీడర్లకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారా? ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకు ఛాన్స్ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ అధికారికే ఛాన్స్ ఇచ్చారు. ఇంతకీ బీసీల విషయంలో చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువు తీరాక తొలిసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ వర్గానికి చెందిన అధికారి కె విజయానంద్కు అవకాశం కల్పించారు. 1992 బ్యాచ్కు చెందిన విజయానంద్కు చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ కల్పించి బీసీల పట్ల కూటమి సర్కార్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ లీడర్లు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులు దక్కిన దాఖలాలు లేవు. అయితే ఈ రికార్డును సీఎం చంద్రబాబు చెరిపేశారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో బీసీ అధికారులను కూర్చోబెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందంటున్నారు. అటు కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బీసీ అధికారి శ్యామలరావును నియమించారని గుర్తు చేస్తున్నారు. అటు రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసులకు పెద్ద సవాల్గా ఉంటుంది. అలాంటి పోస్టులో కూడా బీసీ అధికారికి ఛాన్స్ ఇచ్చారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావే ఇందుకు ఉదాహరణని చెప్తున్నారు. అంతేకాదు అటు తెలుగుదేశం పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన లీడరే. గతంలో బీసీ నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రికార్డు లేదు. కానీ ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారో పల్లా శ్రీనివాసరావు విషయంలో స్పష్టమవుతోందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఓ సాధారణ నేత మాత్రమే. గత ఎన్నికల్లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఊహించని రీతిలో సీఎం చంద్రబాబు పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు త్వరలోనే పల్లా శ్రీనివాసరావును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎక్కువ మంది బీసీ లీడర్లకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇందులో చాలా మంది బీసీ నేతలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ నేతలంతా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో అత్యంత సీనియర్ నేతగా గుర్తింపు దక్కించుకున్న చింతకాయల అయ్యన్న పాత్రుడికి శాసనసభ స్పీకర్గా అవకాశం కల్పించారు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఎంపీలు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇందులో బీదా మస్తాన్రావు, శాను సతీష్తో పాటు తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు అవకాశం కల్పించారు. ఆయన బీజేపీ తరపున ఎన్నికైనా రాష్ట్రంలో కూటమి సర్కారే పెద్దల సభకు పంపించి బీసీలకు తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నామని టీడీపీ నేతలు చెప్పారు. మొత్తానికి సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వానికి పూర్తి విరుద్ధంగా పాలన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లని నియమించుకున్నారు. అప్పట్లో ఈ విషయం వివాదాస్పదం అయినప్పటికీ జగన్ ఏనాడు పట్టించుకోలేదు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న రీతిలో వ్యవహరించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం జగన్కు భిన్నంగా బీసీ లీడర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ లీడర్లు చెబుతున్నారు.